బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో టీమిండియా 4వ టెస్టు ఓటమితో 2-1తో సిరీస్లో అయితే వెనకబడిపోయింది. హోమ్ కండిషన్స్ ని ఎగ్జాక్ట్ గా యూటిలైజ్ చేసుకుంటున్న పాట్ కమిన్స్ తన నాయకత్వంతో వాళ్ళ టీంని, అలాగే వాళ్ళ జట్టు అంతా కలిసి కట్టుగా రాణించడంతో ఆస్ట్రేలియా టీంకి అద్భుత విజయాలు అయితే అందిస్తున్నారు. బట్ మన కెప్టెన్ మాత్రం దీనికి విరుద్ధంగా జట్టుకి ఒక సమస్యలా, ఒక భారంలా మారిపోయాడు. వన్డే వరల్డ్ కప్ 2023 ఫైనల్స్ కి, అలాగే టీ20 వరల్డ్ కప్ విన్నర్ గా నిలబెట్టిన కెప్టెన్ మన ఈ రోహితేనా అనే డౌట్స్ కూడా క్రియేట్ చేస్తున్నాడు మైండ్లో. అలానే మరొక ఎండ్లో విరాట్ కోహ్లీ, కన్సిస్టెన్సీ లేని కేఎల్ రాహుల్ ముగ్గురు సిరీస్కి ఆస్ట్రేలియాతో పర్యటనలో భారంగా మారిపోయారు. అలానే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్కి వెళ్లాల్సిన టీంని కంప్లీట్గా హోమ్ టీంలో న్యూజిలాండ్తో 3 టెస్టులు ఓడిపోయి, ఇక తర్వాత ఆస్ట్రేలియాతో సిరీస్లో వెనకపడిపోయి డబ్ల్యూటీసీ ఫైనల్కి వెళ్ళే ఛాన్సెస్ని కంప్లీట్గా క్లోజ్ చేయబోతున్నారు. అయితే వీళ్ళ ముగ్గురు గురించే ఈ వీడియో. అభిమానుల కోణంలో చూస్తే విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ లాంటి స్టార్ ఆటగాళ్లు లేని భారత్ జట్టుని అస్సలే ఊహించుకోలేం. వాళ్ళు సాధించిన ఘనతలు అసాధ్యమైనవి, వారి ఆకర్షణే వేరు. కానీ ఒకప్పటి ఘనతలు ఏ ఆటగాడిని కాపాడలేవు అని చెప్పుకోవచ్చు. ఆకర్షణతో మాత్రమే జట్టులో కొనసాగలేరు కదా. సీనియర్లుగా బాధ్యత తీసుకొని జట్టును ముందుండి నడిపించాల్సిన ఆటగాళ్లే వరుసగా విఫలమవుతుంటే, చేసిన తప్పులే మళ్ళీ 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 రిపీట్ చేస్తుంటే, సర్దుబాటులే చేసుకోకుండా జట్టుకు కలిగే నష్టం అంతా ఇంత కాదు కదా. అదే జరుగుతుంది. ఒకప్పుడు విదేశీ పర్యటనలకు వెళ్తుంటే భారత్ జట్టు ఆశలన్నీ విరాట్ కోహ్లీ మీదే ఉండేవి. దీంతో ఎటువంటి అతియోశక్తి లేదు. అతను నిలబడతాడులే, మరేం పర్వాలేదులే, అతనే చూసుకుంటాడులే అనే ధీమా ఉండేది. టెస్టుల్లో ఆలస్యంగా కుదురుకున్నప్పటికీ రోహిత్ శర్మ కూడా తన ఓపెనర్గా మంచి ఆరంభాలనిస్తూ జట్టుకు చాలా బలంగా మారిపోయాడు. కేఎల్ రాహుల్ కూడా కొన్ని మంచి ఇన్నింగ్స్లతో తన ప్రత్యేకతను చాటుకు చెప్పుకొచ్చాడు. కఠినమైన సిరీస్లో జట్టు ఇలాంటి సీనియర్లను నమ్ముకుంటుంది. అభిమానుల దృష్టి కూడా వీరి మీద నిలుస్తుంది. మెయిన్లీ సేనా కంట్రీస్లో వీళ్ళ మీద డిపెండ్ అవ్వాల్సిన పరిస్థితి అయితే అప్పట్లో నెలకొంది. కానీ ఇప్పుడు ఈ సీనియర్ల వైఫల్యంతోనే బీజీటీలో భారత్ జట్టు వెనకబడిపోయింది. రోహిత్ శర్మ అందుబాటులో లేని టెస్టులో అద్భుత విజయం సాధించిన టీమిండియా అతను వచ్చాక మరింత బలం పుంజుకుందనుకుంటే తిరోగమనంలో పయనిస్తోంది. చివరి 3 టెస్టుల్లో 2 ఓడింది. ఓ మ్యాచ్లో వర్షం, లోయర్ ఆర్డర్ పోరాటం వల్ల ఓటమి నుండి తప్పించుకుంది. ఈ 3 టెస్టుల్లోనూ బ్యాటర్గానే కాక కెప్టెన్గా కూడా రోహిత్ శర్మ తీవ్రంగా నిరాశపరిచాడు. సొంత గడ్డపై న్యూజిలాండ్తో సిరీస్లో భారత్ జట్టు వైట్ వాష్ గురి కావడంతో బ్యాటర్గా, కెప్టెన్గా రోహిత్ శర్మ వైఫల్యం స్పష్టంగా కనబడింది. ఆ పరాభవం నుంచి పాఠాలు నేర్చుకుని ఆస్ట్రేలియా పర్యటనలో 2 విధాలా సత్తా చాటుతాడనుకుంటే వైఫల్యాన్ని కొనసాగించాడు రోహిత్ శర్మ. కొందరు బౌలర్లను ఆడటానికి రోహిత్ చాలా ఇబ్బంది పడుతున్నాడు. అతని బలహీనతలను బాగా చదివేసిన ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమిన్స్ ఈ సిరీస్లో రోహిత్ ఆడిన 5 ఇన్నింగ్స్లో ఏకంగా 1 కాదు 2 కాదు 4 సార్లు అవుట్ చేశాడు. కొంచెం బౌన్స్, అలాగే గుడ్ లెంత్ బంతులను సంధించి బౌల్డ్ చేయటం లేదా వికెట్ కీపర్ క్యాచ్ అయ్యేలా పురిగల్పటం ద్వారా అతన్ని కమిన్స్ మళ్ళీ 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 అవుట్ చేశాడు. అయితే న్యూజిలాండ్తో సిరీస్లోనూ రోహిత్ మళ్ళీ 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 బౌల్డ్ కావడం గమనార్హం. మరోవైపు రోహిత్ శర్మ నాయకత్వ లక్షణాల మీద కూడా కివీస్ ఆస్ట్రేలియా సిరీస్లు ప్రశ్నలు రేకెత్తించాయి. తుది జట్లు ఎంపిక, పిచ్లను అంచనా వేయడంలో అతను కంప్లీట్గా తడబడ్డాడు. ఫీల్డింగ్, బౌలింగ్ వ్యూహాలకు కూడా విమర్శలకు దారితీశాయి. ఇక విరాట్ కోహ్లీది అంతులేని కథగా మారిపోయింది. ఆఫ్ సైడ్ అవతల పడే బంతులను చేజ్ చేసి మరీ అవుట్ అవడం అతనికి ఒక హ్యాబిట్ లాగా మారిపోయింది. 10 ఏళ్ల కిందట కెరియర్ ఆరంభంలోనే అతడి ఈ బలహీనతను గురించి చర్చ జరిగింది. తొలి ఇంగ్లాండ్ పర్యటనలో ఇలాగే పదే అవుట్ అయ్యాడు. కానీ రెండో ఇంగ్లీష్ పర్యటనలో మాత్రం ఆ పొరపాటును దిద్దుకొని కంప్లీట్గా సక్సెస్ అయ్యాడు. అంతటితో ఆ బలహీనతను అధిగమించాడు అనుకున్నా. కానీ గత కొన్నేళ్ల నుంచి అదే జోరులో అవుట్ అవుతున్నాడు. సునీల్ గవాస్కర్ లాంటి మాజీలు దీని గురించి ప్రస్తావించి ఆఫ్ సైడ్ అవతల పడే బంతులను ఆడొద్దని సూచించినా కూడా విరాట్ అయితే మారటం లేదు. ఇక్కడే దిగ్గజ ఆటగాడు సచిన్ టెండూల్కర్ గురించి ప్రస్తావించాలి. ఖచ్చితంగా మనం చెప్పుకోవాలి. అది 2004 ఆస్ట్రేలియా పర్యటన. ఆ సందర్భంగా అతను వరుసగా ఇలా ఆఫ్ సైడ్ అవతల బంతులు పడే బంతులను వెంటాడి అవుట్ అయ్యాడు. దీంతో దీనికి పరిష్కారం ఆ బంతులను ముట్టుకోకపోవటమని నిర్ణయించుకున్నాడు. సిడ్నీలో జరిగిన ఓ టెస్ట్ మ్యాచ్లో అతను వాటి జోలికే వెళ్ళలేదు. అక్కడ అతడి ఆడే షాట్లు నియంత్రించుకున్నాడు. ఆ మ్యాచ్లో సచిన్ ఏకంగా 241 పరుగులు సాధించాడు. కానీ అందులో ఆఫ్ సైడ్ అవతల పడే బంతులకు ఆడిన ఒక్క షాట్ కూడా లేదని చెప్పుకోవచ్చు. వైఫల్యాన్ని అధిగమించే తీరిది అనువుగాని చోట అధిక మూలాన రాదు అనే ఒక సామెత ఉండేది. కలిసి రాని బంతులు షాట్ల జోలికి అసలు ఎందుకు వెళ్ళాలి? అందులోనూ జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు ఈ బంతులను ఆడకుండా విరాట్ ఎందుకు నియంత్రించుకోలేకపోతున్నాడు అనేది ఓ ప్రశ్నగా మారింది. ఈ సిరీస్లో కోహ్లీ అవుట్ అయిన 7 సార్లు దాదాపుగా ఒకే రకంగా అవుట్ అయ్యాడు.
దానివల్ల టీంకి చాలా నష్టం జరుగుతుంది. ఆఫ్ సైడ్ అవతల పడే బంతిని ఆడటం, వికెట్ కీపర్ లేదా స్లిప్లో క్లాచ్ ఇవ్వడం, వెనక్కి వచ్చేయడం ఇది వరస. మరో సీనియర్ ఆటగాడు కేఎల్ రాహుల్ కూడా తన ఆటపై నియంత్రణ ఉండటం లేదు. అప్పుడప్పుడు ఓ చక్కటి ఇన్నింగ్స్ ఆడటం, ఆ తర్వాత వరుసగా విఫలమవటం ఇది తన తీరని చెప్పుకోవచ్చు. ఓపెనర్గా కాస్త మెరుగైన ప్రదర్శన చేసిన కేఎల్ రాహుల్ 3వ స్థానంలో ఆడిన 4వ టెస్టులో తేలిపోయాడు. ఆఫ్ సైడ్ బంతులను వెంటాడి వికెట్ కీపర్ క్యాచ్ ఇచ్చే అలవాటు అతనికి ఉంది. ఫుట్వర్క్ లోపంతో కొన్నిసార్లు బౌల్డ్ అయ్యే వికెట్ల ముందు దొరికిపోయే అతన్ని వెంటాడుతుంది. జట్టుకి ఎంతో కీలకమైన ఆటగాళ్లు వరుసగా విఫలమవుతుంటే, తరచూ ఒకేలా అవుట్ అవుతుంటే జట్టు యాజమాన్యం, కోచ్లు ఏం చేస్తున్నారన్నదే ప్రశ్న. భారత్కు పెద్ద కోచింగ్ బృందమే ఉంది. సాంకేతికతతో ఎంతో మెరుగైన ఈ రోజుల్లో వీడియో విశ్లేషణలతో ఆటగాళ్ల బలహీనతలు అధిగమించేలా, మెరుగైన ప్రణాళికలతో బరిలోకి దిగేలా చేయటమే కష్టమేమీ కాదు కదా. అయితే విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ స్థాయి ఆటగాళ్లకు వాళ్ళు చెప్పే స్థితిలో లేరా, లేక వాళ్ళ కోచ్ల సూచనలు పాటించడం లేదా అన్నది జట్టు వర్గాలకే తెలియాలి. కెరియర్లో ఎలాంటి ఆటగాళ్ళకైనా పేలవ దశ అనేది ఉంటుంది. కానీ అది సుదీర్ఘకాలం సాగితే ఆ ఆటగాళ్లు జట్టుకు భారం అవుతారు అనడంలో ఎటువంటి సందేహం లేదు. సవాళ్లు ఎదురైనప్పుడు వాటిని అధిగమించడంలోనే మేటి ఆటగాళ్ల ప్రత్యేకత కనిపిస్తుంది. కోహ్లీ, రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ గతంలో వీళ్ళు సవాళ్లను ఛేదించిన వారే. ఇప్పుడు కోచ్ల స్థాయంతో మరోసారి క్లిష్ట పరిస్థితులను దాటే ప్రయత్నం చేయక తప్పదు. అలా చేయకపోతే టీమిండియాకే కాదు, అలా చేయకపోతే వాళ్ళకే కాదు, టీంకి కూడా చాలా నష్టం అయితే వాటిల్లుతుంది. అలా చేయని పక్షంలో యువ ఆటగాళ్లకు దారి ఇవ్వడం తప్ప మరో మార్గం కూడా లేదని డైరెక్ట్గా చెప్పుకోవచ్చు. అయితే 2024-2025 సీజన్లో 15 ఇన్నింగ్స్లో రోహిత్ శర్మ టెస్టుల్లో సగటు కేవలం 10.92. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు మన రోహిత్ శర్మ ఎంత బ్యాక్ ఫుట్లో ఉన్నాడు అనేది. కొన్ని నెలలుగా టెస్టుల్లో పేలవ ప్రదర్శన చేస్తూనే ఉన్నాడు. స్వదేశంలో కివీస్తో జరిగిన 3 టెస్టుల సిరీస్లో ఒక్క హాఫ్ సెంచరీ మాత్రమే చేశాడు. ఇటీవల రోహిత్ శర్మ చేసిన అత్యధిక స్కోరు అదే. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలోనైనా రాణిస్తాడనుకుంటే మరింత దారుణంగా ఫెయిల్ అవుతున్నాడు. కనీసం 20-30 పరుగులు కూడా చేయటం లేదు. గత 15 ఇన్నింగ్స్లో అతని సగటు 10.93 ఉందంటే ఆ పరిస్థితి, అతని ఫామ్ ఎలా ఉందో మీరే అర్థం చేసుకోవచ్చు. దీంతో రోహిత్ శర్మపై విమర్శలకు తాకిడి ఎక్కువైపోయిందని తెలుస్తుంది. అతను జట్టుకు భారంగా మారాడని, టెస్ట్ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటిస్తే మంచిదే అనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ సిరీస్ ముగిశాక ఈ విషయంలో రోహిత్ శర్మ ఏదో ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని భారత మాజీ కోచ్ రవిశాస్త్రి వ్యాఖ్యానించాడు. తాజాగా రోహిత్ శర్మ ఫామ్పై మాజీ ఆల్రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ కూడా స్పందించాడు. కెప్టెన్ కావడం వల్లే రోహిత్ శర్మ తుది జట్టులో ఉంటున్నాడని పేర్కొన్నాడు. కెప్టెన్గా లేకపోతే ప్లేయింగ్ 11లో అతని స్థానం ప్రశ్నార్థకంగా మారుతుంది అని వ్యాఖ్యానించాడు. అయితే రోహిత్ శర్మ గురించి, విరాట్ కోహ్లీ గురించి, కేఎల్ రాహుల్ గురించి, అతను టెస్ట్ ఫ్యూచర్ గురించి మీరైతే ఏమనుకుంటున్నారో ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో పిన్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ ప్లస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఒకటి మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.